अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। नाजरीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेजबान रशीद आलम अल हफीजी। आज जिले निर्मल के खानापुर मंडल की टीआरएस में जबरदस्त फूट पड़ गई है। खानापुर के रुकन असम्बली रेखा श्याम नायक के साथ मिलकर काम करने वाले पार्टी के अहम कायदीन ने पार्टी को छोड़ने का फैसला कर लिया और खानापुर के अहम चौरास्ता जहां तेलंगाना तल्ली का मुजस्समा नस्ब है, पहुंचकर इन तमाम कायदीन ने चंद्रशेखर राव और पार्टी के इनके साथ नाइंसाफी को लेकर इस्तीफा पेश कर दिया और पार्टी डिसिप्लिन को भी निशाना बनाया। जबकि इस मौके पर पार्टी के झंडे और खंडवों को निकालकर मुजस्समा तेलंगाना तल्ली के कदमों में डालकर पार्टी से मुस्तफा होने का ऐलान कर दिया। लेकिन यहाँ ये बात काबिल गौर है कि रेखा श्याम नायक के हल्के खानापुर से मौजूदा इंतखाबात के लिए उम्मीदवार बनाए जाने के ऐलान के बाद टीआरएस 3 हिस्सों में तकसीम हो गई, जिसमें से एक ग्रुप ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली, जबकि साबिका रुकन असम्बली खानापुर रमेश राठौड़ ने अपने हक में टिकट का फैसला न आने पर आजाद उम्मीदवार की हैसियत से मुकाबला करने की बात कही। लेकिन जो भी हो, खानापुर हल्के से टीआरएस पार्टी का असर और रसूख खत्म होने की पेशनगोई सियासी बसीरत रखने वाले माहिरीन ने की है। अब देखना यह है कि क्या टीआरएस पार्टी का बी फार्म बदलेगा या फिर रमेश राठौड़ कांग्रेस पार्टी में शामिल होंगे। ये थी रिपोर्ट मोहम्मद रफी बाबा के साथ खानापुर से तहलका न्यूज़ 7। రమేష్ రాఠోడ్ గారికి వెన్నుపోటు పడిచారు కాబట్టి ఆ వెన్నుపోటును నిరసిస్తూ హైదరాబాద్ లో ఎంఐఎం తప్పని సరిగా గెలుస్తుంది. ఎక్కడ అంటే బహదూర్పురాలో అక్కడ మైనార్టీకి ఇచ్చారు. బోధనలో ఒక మైనార్టీ షకీల్ అనే వ్యక్తి ఉన్నారు. 2% టికెట్లు ఇచ్చిన కేసీఆర్ కు సిగ్గుండాలా? 12% ఎక్కడ పోయింది? 12% ఎక్కడ పెట్టారు? మైనార్టీకు బాగా పెద్ద వెన్నుపోటు పడిచినందువల్ల ఖానాపూర్ కాదు, యావత్ తెలంగాణ మైనార్టీస్ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉండి మేము ఖానాపూర్ నివాసులు అందరము రమేష్ రాఠోడ్ తో ఉండి శాశక్తులా ప్రయత్నించి ఆయన గెలిపిస్తామని రక్షణ ఇస్తున్నాడు. ఎంతో ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా అని అనుకున్నాము. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత నీచమైన ప్రభుత్వం అని నిజంగా నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మేము ఒక 2 మంత్రులతో మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరాము. కానీ ఇప్పుడు మాకు రాథోడ్ సార్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో టికెట్ ఇస్తారని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మేము ఎంతో నమ్మకంతో ఉన్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సార్కు నిరాశ కలిగింది. కాబట్టి మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ నీచత్వంకి ఉన్నటువంటి దానికి, అలాగే ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ఇద్దరము ఒక మహిళలమని చూడక కూడా నాతో ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒక ఎంపీపీగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె ఒక నాకు తోటి మహిళగా కూడా నాతో సహకరించకపోవడం నిజంగా నాకు ఇప్పటికి కూడా మనసు ఎంతో బాధతో ఉంది. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి కూడా ఆశ లేదని తెలిసి ఇప్పుడు మేము రాథోడ్ వర్గాన్ని ఎన్నుకున్నాము. రాథోడ్ సార్ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మేము రాథోడ్ సార్తోనే ఉండి రాథోడ్ సార్ ఎప్పటి ఉంటే మేము రాథోడ్ సార్ని గెలిపిస్తామని అందరి సభాముఖంగా తెలియజేస్తాం. టీఆర్ఎస్ పార్టీ వివరిసి నచ్చక కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు 4 సంవత్సరాల్లో మోసపోయి తెలంగాణ తల్లి కూడా బాధపడుతూ ఆమె ఆత్మ శోభిస్తున్నది. ఎందుకంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నావు, ఇయ్యలేదు. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇయ్యలేదు. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓట్లకు వస్తున్నావు. మరి ఏం మాట పెట్టుకుని ఏ నోతో ఓటకతో అర్థమవుతలేదు. మరి నీకు 5 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడమని ఉద్యమం చేస్తామని చెప్పి ఇలా 5 సంవత్సరాల కొరకు నీకు ఓటేస్తే 4 సంవత్సరాలు 3 నెలలకే నువ్వు ప్రభుత్వం తీసేసామంటే నీ అంత నియంకృత దొరల పాలన, దోపిడీ పాలన నచ్చక ఇలా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధికి